హలో అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్. గైస్ ప్లీజ్ నా మూతిని ఇగ్నోర్ చేయండి, తూ ముంజిగా ఉంది నాది, రాత్రి లేట్గా పడుకున్నాను, ప్లస్ నా గొంతును కూడా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నేను నా పండు ఫస్ట్ మూవీ రిలీజ్ అయిందని చెప్పేసి తను పార్టీ ఇచ్చింది. అక్కడ ఒక బ్యాండ్ ఉండిందనమాట, వాళ్ళు మొత్తం తెలుగు పాటలే పాడుతూ ఉన్నారు అండ్ మా అల్లు అర్జున్ పాటలు కూడా పాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ పాటలకి అర్చి 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 రాత్రంతా అర్చి గొంతంతా పోయింది ఫుల్గా. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ మీరందరూ నన్ను చాలా మిస్ అవుతా ఉన్నారు, నాకు అర్థమవుతా ఉంది. చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు, మొన్న లైవ్ రానడానికి నిన్న లైవ్ రానడానికి కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అక్క నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టట్లేదు అనేసి కూడా చెప్తున్నారు. అండ్ నేను ఈ మాల్కి పోయినప్పుడు కూడా చాలా మంది గుర్తుపడతా ఉన్నారు, ఇట్స్ ఈస్ రియలీ నైస్. వచ్చి గలాటా గీత కదా మీరు మాకు తెలుసు అని చెప్పేసి సెల్ఫీ తీసుకొని పోతా ఉన్నారు, దట్స్ రియలీ నైస్. అండ్ ఇప్పుడు మన బిగ్ బాస్ విషయానికి వస్తే, సో మొత్తం నేను రివ్యూస్ చెప్పకూడదు యాజ్ యూ ఆల్రెడీ నో, బట్ జనరలీ నా ఒపీనియన్స్ ఆన్ 2 టాపిక్స్ నేను చెప్తాను. తమ్నైల్ ప్రకారం సిరి అండ్ షన్ను ఇద్దరు కలిసి ఆడుతున్నారా, ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు కాబట్టి. సో దాని గురించి ఒక టాపిక్ చెప్దామనేసి అనుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఇస్ మానస్ తన పేరు తనే చెప్పుకుంటున్నాడా అనేసి చెప్దాం అనుకుంటున్నాను. మానస్ వచ్చిన కొత్తల్లో నాకు అభిజిత్ లాగా కనిపించి అట్లా ఇట్లా, బట్ ఇప్పుడు అట్లా కనిపించట్లేదు, టాప్ 5లో ఉంటాడా లేదా అనేసి కూడా డౌట్ వస్తూ ఉంది. అది ఎందుకు ఏమి అని చెప్పేసి దాని మీద నేను ఒక ఒపీనియన్ లాగా ఒక వీడియో చేద్దామనేసి అనుకుంటున్నాను. నా వల్ల మీరెవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దండి, మీ మైండ్లో ఉండే ఒపీనియన్స్ మీరే పెట్టుకోండి. అంటే కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు, ఒకవేళ మీకు మీది నాది ఒపీనియన్ కాంట్రాడిక్ట్ అయితే లేకపోతే కాంట్రాస్ట్గా ఉంటే కమెంట్ చేయండి, బట్ నా ఒపీనియన్స్ వల్ల మీరు మాత్రం మైండ్ మార్చుకోవద్దండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చి మానస్ పేరు చెడుపుకుంటున్నాడా అనే దాని గురించి మాట్లాడదాం. శిరీష్ అన్నది కొంచెం ఎక్కువ టాపిక్ కాబట్టి మళ్ళీ మాట్లాడదాం. సో మానస్ నాకు వచ్చిన కొత్తలో, అంటే ఫస్ట్ వీక్ నాకు మానస్ అంతేం కనిపించలేదు కెమెరాల్లో కానీ దేంట్లో కానీ, హీ టుక్ టైమ్ టు సెటిల్ ఒక ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ నుంచి నాకు మానస్ బాగా నచ్చినాడు అనమాట. ప్రతిరోజు లైక్ హీఈస్ రియల్లీ వెరీ జెన్యూన్ అన్నట్టు, కామ్ కంపోజ్డ్, తెలివైన వాడు, మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి నాకు కొన్ని ప్లేసెస్లో అభిజిత్ లాగా కూడా అనిపించినాడు అనమాట. బట్ లాస్ట్ వీక్ నుంచి మానస్ వచ్చి లహరిది చెయ్యి ఒత్తేది, చెయ్యి చాలా హాట్గా ఉంది అని చెప్పేది, అక్కడ కిచెన్లో పోయి ఫ్లర్టీ లాగా మాట్లాడేది, లోపల బెడ్రూమ్ దగ్గర ఫ్లర్టీ టైప్లో మాట్లాడేది, ఆ హగ్స్ అవన్నీ చూసి నాకేమనిపించిందిరా అంటే, లేదు మానస్ అభిజిత్ లాగా లేడు అన్నట్టు అనిపించింది. అక్కడ నాకు కొంచెం డిఫరెన్స్ కనిపించింది అనమాట లహరితో తను బిహేవ్ చేసిన విధానం బట్టి. అండ్ ఆ తర్వాత వచ్చి మానస్ ఇట్లా లహరితో వచ్చి చెప్తా ఉన్నాడు, ఏమని, సిరి అండ్ ప్రియా గారు లహరితో జాగ్రత్త అనేసి చెప్తున్నాడు అనేసి ఒక మాట వచ్చి లహరి దగ్గర చెప్తా ఉన్నాడు. సరే ఆ టైంలో నాకేమనిపించింది, ఏంద్రా ఇది మానస్ వేరే వాళ్ళు తన దగ్గర వచ్చిన విషయాలు చెప్తా ఉన్నాడు లహరితో అనేసి ఒక పక్క అనిపించింది. ఇంకో పక్క హీ వాంట్స్ టు బీ ట్రూ టు లహరి, ఎందుకంటే లహరి తనకి అందరికన్నా క్లోజ్ కాబట్టి లహరితో మనం లాయల్గా ఉండాలి, ట్రూగా ఉండాలి అని చెప్పేసి ప్రియా అండ్ సిరి వీళ్ళిద్దరు చెప్పింది వచ్చి లహరితో చెప్పినాడు అనేసి అనుకున్నాను. ఆ పాయింట్లో నాకు కొంచెం ఏదో గుచ్చుకున్నట్టు అనిపించినా, ఓకే లహరితో ట్రూగా ఉండాలి కదా అనేసి చెప్పినాడు అనేసి అనుకున్నా. బట్ ఆ తర్వాత నెక్స్ట్ డే హమీదాతో మాట్లాడేటప్పుడు, హమీదాకి తినిపించేటప్పుడు చెప్తా ఉన్నాడు, లహరి చాలా పొసెసివ్గా ఫీల్ అవుతా ఉంది అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ చెప్పినాడు అనమాట. నిన్న నేను ఇట్లా నీకు తినిపిస్తాను అనేసి చెప్పేటప్పుడు షీ సెడ్ అట్లా ఇట్లా అని చెప్పేసి లహరి గురించి మానస్ హమీదాతో చెప్పడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇన్సిడెంట్లో నేను లహరితో ట్రూగా ఉందాం అనుకుంటున్నాడేమో అనేసి అనుకున్నా, బట్ సెకండ్ ఇన్సిడెంట్లో లహరి గురించి వచ్చి హమీదాతో చెప్పడం ఏంటి, ట్రూగా ఉన్నట్టయితే, ఆ లాయల్గా ఉన్నట్టయితే అనేసి నాకు అట్లా అనిపించింది. మేబీ మానస్ మనసులో దాచుకోలేడేమో, పొట్ట ఉబ్బిపోతుంది కదా కొంతమందికి విషయాలు చెప్పకపోతే, అట్లాంటి టైప్ ఏమో అన్నట్టు అనిపించింది అనమాట. థర్డ్ నాకేమనిపించిందిరా అంటే, ఈ నిన్న కాదు మొన్న జైల్లో ఉన్నప్పుడు మానస్ కాజల్ వచ్చి తనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అప్పుడు హమీదా గురించి వచ్చి కాజల్తో చెప్తా ఉన్నాడు. కాజల్ ఇప్పుడు హమీదా వచ్చి నీకు అన్నీ చెప్పుకుంటా ఉంది, షీ షేరింగ్ ఎవ్రీథింగ్ విత్ యూ, నువ్వు తనకి ఇయర్స్ ఇస్తున్నావు, లైక్ యూఆర్ లిజనింగ్ టు హర్, సో నీ గురించి నువ్వు తనకు అంత మంచి చేసేటప్పుడు తప్పుగా నా దగ్గర చెప్పకూడదు అని చెప్పేసి హమీదా కాజల్ గురించి తప్పుగా చెప్పింది అనే విషయం వచ్చి కాజల్తో చెప్పడం నాకు అది నాకు అసలు అది నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఒకరి మాటలు ఇంకొకరి దగ్గర చెప్తున్నాడా, లేకపోతే ప్రతి ఒక్కరి దగ్గర మంచి అయిపోదాం అనే స్ట్రాటజీ యూస్ చేస్తున్నాడా అనేసి నాకు అర్థం కాలే. సో బేసిక్గా మనుషుల మెంటాలిటీ ఎట్లుంటుందిరా అంటే, ఒకరితో నువ్వు క్లోజ్ అవ్వాలి అనేసి అనుకో, నీకు ఎనిమి ఉండే వాళ్ళకి వాళ్ళు కూడా ఎనిమి ఉన్నారంటే వాళ్ళు మాట్లాడిన విషయాలు నువ్వు వచ్చి ఇక్కడ చెప్పినావు అంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతావు. సో ఆ విధంగా అట్లాంటి స్ట్రాటజీ ఏమైనా ప్లే చేస్తున్నాడా మానస్ అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే లహరితో సేమ్ స్ట్రాటజీ, లహరితో క్లోజ్ అవ్వాలని ప్రియా సిరి లహరి గురించి చెప్పింది వచ్చి చెప్పేది లహరికి, అండ్ హమీదాతో క్లోజ్ అవ్వాలనేసి లహరి హమీదా గురించి మాట్లాడింది వచ్చి హమీదాతో చెప్పింది, అండ్ కాజల్తో క్లోజ్ అవ్వాలని ఏమన్నా హమీదా చెప్పింది వచ్చి కాజల్తో చెప్పినాడా అంటే ఎవరితో ట్రూగా ఉంటున్నాడు, ఎవరితో లాయల్గా ఉంటున్నాడు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. సో హీఈస్ నో వేర్ కంపారిటివ్ విత్ అభిజిత్, ఎందుకంటే అభిజిత్ ఏ రోజు
వాళ్ళ విషయాలు వీళ్ళకి, వీళ్ళ విషయాలు వాళ్ళకి ఇట్లా చెప్పినట్టు నాకైతే అస్సలు అనిపించలేదు. కానీ మానస్ అయితే ఎందుకో అట్లా ఆ విషయాలంతా ఎందుకో కొంచెం అట్లా చేస్తున్నాడు అనేసి నాకు అనిపించింది, విచ్ ఐ పర్సనలీ డిడ్ నాట్ లైక్. మీకు కానీ అది పాజిటివ్గా అనిపించుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్స్ వై ఐ థాట్ మానస్ మేబీ టాప్ 5లో ఉండకపోవచ్చు, ఎందుకంటే నాలాగా కొంతమంది అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటే మానస్కి ఓట్ చేయకపోవచ్చు. నేనైతే ఫస్ట్ వీక్లో మానస్కి 10 votes వేసిన ఇది కూడా ఉండింది, నాట్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో, ఎందుకంటే ఐ లైక్ హిస్ బిహేవియర్. బట్ లాస్ట్ వీక్ నుంచి నాకు అసలు మానస్ ఏ పాయింట్స్లో నాకు నచ్చట్లేదు అనమాట. సో అందుకని నాకు సమ్వేర్ ఈ గర్లిష్ మెంటాలిటీ ఉంటుంది కదా, పక్కింటి ఆంటీస్ ఆపుకోలేక వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆ విధంగా మానస్ మాట్లాడినట్టు నాకు అనిపించింది. అంటే హీస్ నాట్ బిచ్చింగ్ అబౌట్ సంబడి బిహైండ్ దెమ్, కాకపోతే వాళ్ళు వీళ్ళు వచ్చి తన కోసం చెప్పిన విషయాల్ని డైరెక్ట్గా పోయి వాళ్ళతో షేర్ చేసుకోవడం ఈజ్ నాట్ కరెక్ట్ అనేసి నాకు అనిపించింది. సో దట్స్ మై ఒపీనియన్ అబౌట్ మానస్. సో మానస్ అట్లా పేరు చెప్పుకుంటున్నాడేమో అనేసి నాకు అనిపించింది. సో ఇప్పుడు సెకండ్ విషయానికి వస్తే, సిరి అండ్ షన్ను వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు అనేసి ఫస్ట్ వీక్లో సరియు చెప్పింది, సెకండ్ వీక్లో ఉమా గారు చెప్పారు, థర్డ్ వీక్లో ఇప్పుడు ఈ పిల్లేమి లహరి కూడా చెప్పింది. సో ఆ పాయింట్ మీద నేను కొంచెం నేను చూసినంత వరకు ఏమిటంటే, బేసిక్గా వాళ్ళిద్దరూ సేమ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. పాస్ట్ 4 years గానే ఎప్పుడో సేమ్ ఇన్ఫినిటమ్ మీడియా అనే ఒక కంపెనీలో వాళ్ళిద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీడే వాళ్ళు కలుస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి క్వారంటైన్లో పెట్టినప్పుడు కూడా వాళ్ళంతా ఒకే హోటల్లో ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చేమో అనేసి అందరూ అనుకుంటా ఉన్నారు. ఓకే బా, వాళ్ళు మాట్లాడుకునేసే వచ్చుంటారు, ఎందుకంటే మేబీ ఫ్రెండ్స్ కాబట్టి నేను నీకు సపోర్ట్ ఉంటానరా, నువ్వు నాకు సపోర్ట్ ఉండని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకునే వచ్చుంటారు. మాట్లాడలేరు అనేసి మనం చెప్పేదానికి లేదు. బట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్లో మేబీ వాళ్ళు కలిసి అన్నారేమో నాకు తెలియదు, బట్ ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళు కలిసి అన్నట్టు మనం అనుకోవచ్చు. అండ్ సరయు చెప్పింది కొంతవరకు కరెక్ట్ అనేసి మనం తీసుకోవచ్చు. వాళ్ళిద్దరు కలిసి ఆడుంటారు, కలిసి సరియు గురించి మాట్లాడుంటారు. కలిసి మాట్లాడినప్పుడు ఒక 4-5 people కలిసి ఒక పర్సన్ గురించి మాట్లాడినప్పుడు ఆ 4-5 peopleకి ఆ పర్సన్ పైన ఒకే ఒపీనియన్ ఉంటుంది. అట్లా షన్ను అండ్ సిరి మేబీ సరియు గురించి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరికి సరియు పైన సేమ్ ఒపీనియన్ ఉండొచ్చు. కాబట్టి సరియుని కలిసి నామినేట్ చేయడమో, సరియుని కలిసి ఏదో ఒకటి చేయడమో, అందుకని సరియుకి అట్లా అనిపించడమో అది మనం అనుకోవచ్చు. ఉమా గారు ఎందుకు అన్నారంటే, వాళ్ళిద్దరు పక్కన బెడ్స్, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఉమా గారు కూడా అదే పాయింట్ చెప్పుండొచ్చు. కానీ సెకండ్ వీక్ నుంచి నాకు తెలిసి వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ఉన్నట్టు నాకు అనిపించలేదు. అండ్ షన్ను వచ్చి దాన్ని రియలైజ్ అయినాడు కూడా. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు నాది సిరిది పేరే చెప్తున్నారు, సమ్వేర్ నా సపోర్ట్ అంతా సిరికి వెళ్ళిపోతా ఉంది ఇండైరెక్ట్గా అని చెప్పేసి షన్ను రియలైజ్ అయిపోయి తనని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. సిరి వచ్చి ఆల్రెడీ షన్ను బయట తెలుసు కాబట్టి లోపలంతా కొత్త వాళ్ళు మనతో ఫేక్గా ఉన్నారా ట్రూగా ఉన్నారా మనకు తెలియదు. షన్ను సిరికి ఒక 3-4 yearsగా తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఫ్రెండ్షిప్ తను లూజ్ చేసుకోవాలి అనుకోలేదు కాబట్టి పోయి షన్నుని అడుగుతూ ఉండింది, ఇట్లా వచ్చి నాతో మాట్లాడని చెప్పేసి. బట్ షన్ను ఈజ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అబౌట్ హిస్ గేమ్. ఈ ఫ్రెండ్షిప్ ఇవన్నీ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చూసుకోవచ్చు. బట్ హౌస్లో ఉండేంత వరకు నాకు చెడ్డ పేరు రాకూడదు అంటే నేను సిరిని అవాయిడ్ చేస్తేనే అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేమిద్దరం కలిసి ఆడుతున్నాం అనిపిస్తా ఉంది అనేసి షన్ను వచ్చి సిరిని అవాయిడ్ చేసి స్టార్ట్ చేస్తున్నాడు. బట్ దానికి నాగార్జున గారు సేమ్ లాస్ట్ ఇయర్ అభిజిత్ ఎట్లయితే మోనల్ తన గేమ్ని అఫెక్ట్ చేస్తా ఉంది అనేసి మోనల్ని అవాయిడ్ చేసినప్పుడు, మోనల్తో నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అభిజిత్ అని చెప్పేసి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి అని చెప్పేసి కూడా ఈ బిగ్ బాస్ టీమ్ అండ్ నాగార్జున గారే డిసైడ్ చేస్తా ఉన్నారు. కాబట్టి సేమ్ అదే ఇయర్ కూడా రిపీట్ చేస్తున్నారు. షన్ను వాంటెడ్ టు ప్లే హిజ్ ఓన్ గేమ్, హిజ్ ఓన్ ఇండివిజువల్ గేమ్. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే జనాలు వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారేమో అనేసి అనుకుంటున్నారు. కాబట్టి వచ్చి అవాయిడ్ చేస్తూ ఉంటే నాగార్జున గారు వచ్చి, సిరి నువ్వు ఫ్రెండ్షిప్ ఎందుకు వదులుకుంటున్నారు, ఫ్రెండ్షిప్ చేయండి అది ఇది అని చెప్పేసి నాగార్జున గారే చెప్తే ఆబ్వియస్లీ హౌస్లో ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒకవేళ నేను చేయకపోతే నాగార్జున గారికి నచ్చకుండా ఏమన్నా వాళ్ళు కావాలనే నెగటివ్గా చూపించడము అట్లా ఏమన్నా చేస్తారేమో అనేసి ఒక భయంతో హీ స్టార్టెడ్ బీయింగ్ విత్ సిరి అగైన్. అది తన గేమ్కి ఎఫెక్ట్ అనేసి తను రియలైజ్ అయినా కూడా వీళ్ళు ఎందుకు బయట నుంచి మసాలా కోసం టీఆర్పీ కోసం వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అట్లే పెట్టాలి అనేసి అనుకున్నారేమో మనకు తెలియదు. బట్ దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో మాట్లాడాలి అనేసి ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. ఈ బిగ్ బాస్ టీమ్ ఏదో వాళ్ళకి ఫోర్స్డ్ ఫ్రెండ్షిప్ లాగా నాకు అనిపించింది, విచ్ ఐ డెంట్ లైక్ పర్సనలీ. అండ్ నిన్న లహరితో షన్ను మాట్లాడింది కరెక్టా కాదా అనే విషయానికి వస్తే, లహరి అక్కడ షన్నుతో అనింది కదా, ఏంట్రా తను నామినేట్ చేసిందని నువ్వు కూడా నామినేట్ చేసావు, ఏంట్రా ఇది బయటికి పంపించేశారు కదా అంటే, అప్పుడు షన్నుకి నిజంగానే ఇరిటేషన్ వచ్చింది. బికాస్ ఫస్ట్ వీక్లో సరియు చెప్పింది, సెకండ్ వీక్లో ఉమా గారు చెప్తున్నారు, థర్డ్ వీక్లో ఇప్పుడు ఈ పిల్ల చెప్తా ఉంది, అండ్ మధ్యలో కూడా కొంతమంది సిరి షన్ను కలిసి ఆడుతా ఉన్నారు అనేసి అనుకున్నారు. ఇవన్నీ రియలైజ్ అయ్యి షన్ను దూరం పెట్టినా కూడా నాగార్జున గారు నిన్నటి ఎపిసోడ్లో వచ్చి మీరిద్దరు ఫ్రెండ్షిప్ అట్లే పెట్టుకోండి అనేసి చెప్తున్నాడు. సో హీఈస్ నాట్ ఏబుల్ టు డిసైడ్, హీస్ సో మచ్ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఏందిరా నాకు సిరితో ఉండాలని లేదు, బట్ తనతో ఉంటే ఇలాంటి పేరు వస్తుంది అని చెప్పేసి ఏ డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కావట్లేదు. అండ్ ఆ టైంలో హీఈస్ మోర్ ఇరిటేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దిస్.
చాలా ఇరిటేషన్లో ఉన్నాడు అనమాట షన్ను. ఏంది ఇది ప్రతి ఒక్కరు ఇట్లే అంటా ఉన్నారు అని చెప్పేసి. సో లహరి కూడా అదే యూస్ చేసే లోపల హీ గాట్ సో మచ్ ఇరిటేటెడ్ అండ్ లహరితో ఆ మాట అన్నాడు. సో లహరికి నిజంగానే అట్లాంటి ఒక ఒపీనియన్ ఉంటే అక్కడే డైరెక్ట్గా వచ్చి హౌస్లో ఉన్నప్పుడే షన్నుతో మాట్లాడి ఉండాల్సింది. వీళ్ళందరూ నాకు అర్థం కావట్లేదు. బయటికి వచ్చిన తర్వాత ఆ స్టేజ్ పైన నిలబడినప్పుడు ఎందుకు అందరూ షన్ను సిరి అంటా ఉన్నారు, ఈ బిగ్ బాస్ బజ్లో ఎందుకు షన్ను సిరి అంటా ఉన్నారు, హౌస్లో ఉండేటప్పుడే షన్ను సిరి అని ఉంటే అయిపోయి ఉండేది కదా, అప్పుడు వాళ్ళే రియలైజ్ అంటారు కదా. అది నాకెందుకో నిజంగా నాకు కూడా అర్థం కావట్లేదు. ఎవరైనా చెప్పి పంపిస్తా ఉన్నారో లేకపోతే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ వీకెండ్స్లో పక్కన కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళకి అనిపిస్తా ఉందా అనేసి నాకు తెలీదు. హౌస్లో ఉండేటప్పుడే అది మాట్లాడేసి క్లియర్ చేసేసుకుంటే బాగుండేది అనేసి నాకు అనిపించింది. సో ఆ పాయింట్ మీద లహరి తనని ఇరిటేట్ చేసింది కాబట్టి తను ఇరిటేట్ అయ్యాడు. హౌస్లోంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో నెగిటివిటీ పెట్టుకోకూడదు, వాళ్ళతో నెగిటివ్గా మాట్లాడకూడదు అనే రూల్ ఎక్కడా లేదు. ఒకవేళ షన్ను ప్లేస్లో నేను ఉంటే కూడా నేను ఖచ్చితంగా అదే చెప్పుంటానేమో. ఎందుకంటే నువ్వు లోపల ఉన్న రోజులు పీకిందేం లేదు, బయటికి పోయిన తర్వాత ఏం పీకలేవు కాబట్టి నన్ను పీకుతానవా అనే ఒక ఒపీనియన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను బయటకు వెళ్ళిపోయినా కూడా ఇచ్చి పాడేసి ఉంటాను నాకు కానీ ఎవరైనా ఉంటే. సో దట్స్ వాట్ షన్ను హెస్ డన్. అండ్ షన్ను విషయంలో నేను ఇది తప్పు అనేసి నేను అసలు చెప్పను. అండ్ హీ వాజ్ నాట్ ఈవెన్ రూడ్గా అందుకే నువ్వు అక్కడ ఉన్నావు అన్నట్టు కూడా చెప్పలేదు. ఆ కరేపాకు అఖిల్ కరేపాకు అని చెప్పింది ఆ విధంగా చెప్పలేదు షన్ను. అయితే చాలా నార్మల్ టోన్లోనే అందుకే రా నువ్వు అక్కడ ఉన్నావు, ప్లీజ్ అది మాత్రం మాట్లాడుకు, నాకు చాలా ఇరిటేట్ అవుతుంది అనేసి అన్నాడు. దట్స్ రియల్లీ నైస్. ఓకే నైస్ అని నేను చెప్పను, బట్ దట్స్ హౌ పీపుల్ విల్ రియాక్ట్. ఆబ్వియస్లీ ఫస్ట్ వీక్ నుంచి దొబ్బత అంటే ఎవరికైనా చిరాకేసి అట్లే మాట్లాడతారు. సో షన్ను లహరి విషయంలో అట్లా మాట్లాడింది నేనైతే తప్పని చెప్పను. మీకైతే తప్పు అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ కమెంట్ చేయండి. సో ఈ విషయం మీద నేను ఈరోజు మాట్లాడదాం అనేసి అనుకున్నాను. ఈ 2 పాయింట్స్ నాకు కొంచెం హైలైట్గా డిస్కస్ చేయాలనిపించింది అండ్ నా ఒపీనియన్స్ మీతో తెలపాలి అనేసి అనిపించింది. అండ్ మానస్ ఇస్ నోవేర్ రిలేటెడ్ టు అభిజిత్ మెంటాలిటీ, బిహేవియర్, యాటిట్యూడ్ వేరే లెవెల్. మానస్ నాకు అంత స్టాండర్డ్ రీచ్ అవ్వలేదు అనేసి అనిపించింది. ఫస్ట్ 2 వీక్స్లో అనిపించింది కానీ ఆ తర్వాత అయితే అనిపించలేదు. ఆఫ్ కోర్స్ అభిజిత్ టాస్క్స్ ఏమీ చేయలేదు సరిగ్గా, మానస్ టాస్క్స్ చేస్తున్నాడు. బట్ అకార్డింగ్ టు ద బిహేవియర్ మానస్ ఇస్ నో వే రిలేటెడ్ టు అభిజిత్ బికాస్ మానస్ ఇస్ నాట్ మెయింటైనింగ్ దట్ స్టాండర్డ్స్. అభిజిత్ మెయింటైన్ హిస్ స్టాండర్డ్స్. సో మానస్ని అభిజిత్ని కంపేర్ చేయడంలో అసలు అర్థమే లేదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్, ఐ మీన్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాస్ దేర్ ఓన్ క్యారెక్టర్, ఓన్ మెంటాలిటీ, ఓన్ యాటిట్యూడ్. అది ఈ రోజు వరకు అయితే నా ఒపీనియన్స్. మీ ఒపీనియన్స్ ఏమున్నాయో కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఈ రోజు వరకు అయితే అంతే. మళ్ళీ ఇంకొక గొడవ కానీ ఇంకొక కాంట్రవర్షియల్ టాపిక్ కానీ ఏదైనా వస్తే అప్పుడు తిరిగి కలుస్తాం. అంతవరకు సాయోనారా. దిస్ ఇస్ మీ యోర్ కీర్తి రాయల్ సైనింగ్ ఆఫ్.